హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రీ వ్లాగ్స్ 574. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చూడండి ఫ్రెండ్స్, మంచు అయితే ఎలా పట్టిందో పొద్దున్నే. మేము ఇంకా పొద్దున్నే అయితే లేచి వేస్తున్నాం అన్నమాట. చూసేయండి. ఫ్రెండ్స్, ముగ్గు వచ్చేసి చూడండి నేనే వేసాను అనమాట. అమ్మ అయితే కలర్స్ అన్నీ పెడుతుంది. చూడండి ఎలా ఉందో, బాగుంది. సంక్రాంతి రోజునైతే ముగ్గుతో ఫినిష్ చేసేసాం. ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, బాగుంది కదా. ఆవు సూర్యుడు అంతా వేసాను అనమాట. ఇది వచ్చేసి కనుమ రోజు అనమాట. మాకైతే భోగి సంక్రాంతి కన్నా కనుమ అయితే బాగా చేస్తామన్నమాట. ఇంకా కనుమ రోజు అంతా ముగ్గులైతే వేసేసాను అనమాట. నైటే వేసి పెట్టాను అనమాట. ఇంకా ఉదయాన్నే పని అవ్వదు అన్నట్లుగా. మాకేంటంటే కనుమ రోజున ఇంకా బాగా చేస్తారనమాట పండగ వచ్చేసి. ఇంకా దేవుడికైతే పూజ చేయడానికి బొట్లు అవన్నీ పెట్టేసుకుని చక్కగా నీట్గా అయితే పెట్టేశాను అనమాట దేవుడి దగ్గర. ఇంకా బయట పని మొత్తం చేసేసుకుని పొంగలైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక అన్నింటికి బొట్లు అయితే పెట్టేసుకుని గ్యాస్కి అంతా గ్యాస్ పొయ్యి కూడా మనం మంచిగా బొట్లు అయితే పెట్టుకోవాలి కదా, లక్ష్మీదేవి కదా. ఇంకా నీట్గా అయితే పొంగలికి పెట్టేసుకున్నాను, అంతా పొంగల్ చేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గారెలు అయితే చేసేద్దామని గారెలు కూడా చేసేసాను. చూడండి గారెలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా పలావు చికెను అంతా అయితే చేసేసామన్నమాట. కనుమ గంటేనే చికెన్ కదా సంక్రాంతికి. ఇంకా మా నాన్న వచ్చేసి గేదెలకి మంచిగా శుభ్రంగా కడిగి రంగులు అయితే వేసేసారనమాట. ఇదేంటంటే మన పండగే కాకుండా పశువుల పండగ కూడా కదా, వాటికి కూడా మంచిగా నీట్గా కడిగి రంగులు అవన్నీ పెట్టాలి కదా. ఇంకా పాడి పంటల పండగ కదా ఇది వచ్చేసి. ఇంకా మా ఊర్లో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మాకు కనుమ రోజు సంక్రాంతికి ఏంటంటే పూర్వం చేసినట్లుగా పద్ధతి అయితే ఇట్లా అన్నమాట. సంబరంతో ఇంటింటికి సంబరం వచ్చి కావడితో సంబరం వస్తుంది అన్నమాట. చూడండి ఇంకా సంబరం అయితే వచ్చింది ఇంటికి. అది పూర్వం నుండి ఆనవాయితీ అంట. మా చిన్నప్పటి నుండి ఇలానే చేస్తూ వస్తున్నారనమాట. చిన్నప్పుడు ఇంకా మేము ఉన్నప్పుడైతే చాలా బాగా చేసేవాళ్ళు అనమాట. ఊరంతా సంబరాలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. పల్లెటూరులో సంక్రాంతి అంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా చాలా తక్కువ అనమాట. ఇంకా జనమంతా కోడి పందాలని బయట ఇంకా అన్నింటికి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఊళ్ళో ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా తక్కువ మంది చేస్తున్నారు. డాన్సులతో చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది అనమాట, చాలా తక్కువ. ఇటువరకు అయితే చాలా బాగా చేసేవాళ్ళు. ప్రతి ఇంటికి ఊరంతా ఇంకా సంబరాలు అయితే అలా చేస్తారు. మొత్తానికి మా ఇంటి దగ్గర అయితే సంబరం అయిపోయింది అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంకా కావడి తీసుకొచ్చిన వారికి నీళ్లు వారబోసి దండం అయితే పెట్టుకోవాలి. ఇంకా నేను వచ్చాను కదా, మా అమ్మ అయితే ఇంటి ఆడపిల్లవి నువ్వు పొయ్యి అని నాకు ఇచ్చేసింది అనమాట. ఇంకా నేనైతే నీళ్లు వారబోసి దండం అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా ఊర్లో సంక్రాంతి అయితే చాలా బాగా చేసుకుంటాం అనమాట. మా అమ్మ మా కలపిల్లలు ఇంకా ఊరంతా సంబరం అయితే అయిపోయిందనమాట. లాస్ట్కి వచ్చేసి బయట ఊరి పక్కనే అనమాట, ఊర్లో చెట్లలో అనమాట వేప చెట్టు వచ్చేసి మాల్చమ్మ తల్లి అంటారు కదా,
మాల్చమ్మ తల్లి దగ్గర, పోతురాజు స్వామి తాడి దగ్గర ఇంకా పూజలు అయితే చేస్తారనమాట. ఇంకా వచ్చేసి అయితే అందరూ ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వస్తారనమాట. ప్రతి ఇంటికి సంబరం అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి నుండి పూజలు చేయడానికైతే ఇక్కడికి వస్తారు. ఇంకా అలా మేమైతే రెడీ అయిపోయి అయితే అందరమీ వచ్చామన్నమాట. మా అక్క అయితే రాకూడదు ఫ్రెండ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా చాలా మిస్ అయ్యామన్నమాట. మా బావకు కూడా లీవ్ దొరకదనమాట. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు అయితే వచ్చారనమాట. ఇంటికి కూతుళ్ళు అల్లుళ్ళతో వస్తే చాలా బాగుంటుంది కదా సంక్రాంతికి. ఇంకా మిస్ అయిపోయామన్నమాట. ఇంకా నేను ఒక్కదాన్నే వచ్చాను, అక్క లేదనమాట. ఇంకా అమ్మ వచ్చేసి అలా చేయాలి ఇలా చేయాలని పూజ అయితే చెప్తుందనమాట. అంటే పెద్దగా పూజలు అనేది చేస్తాం కానీ ఆ గందరగోళంలో ఎలా చేస్తామో తెలియదు కదా. ఇంకా పూజలు అయితే చేస్తున్నాము. ఇంకా ఊర్లో ఆడవాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఆడవాళ్ళు అయితే అందరు వచ్చారనమాట. ఆడవాళ్ళు, మగవాళ్ళు పూజలు అయితే చేసుకుంటారు అక్కడ. మా హస్బెండ్ కూడా ఇంకా కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేసేసుకున్నారు. కానీ చాలా ఊరంతా ఇక్కడే అనమాట కలిసేది. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి తాడే అనమాట, పోతురాజు తండ్రి అంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా పూజలు చేసేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పోతురాజు స్వామికి వచ్చేసి అన్నము, పప్పు అలా వండి అయితే కుంభం అయితే పోస్తారంట. కుంభం అనేది ఎందుకంటే ఆ స్వామి ఆరగించడానికి అనమాట. ఇంకా కుంభం అయితే పోసి దానిలో దీపారాధన అయితే పెడతారు. ఇంకా పక్కన డాన్సులు చూడండి, కుర్రాళ్ళు వచ్చేసి చాలామంది డాన్సులు అయితే వేస్తున్నారు. ఇంకా సంబరం అలా మోగుతానే ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడే అందరూ వచ్చి కోళ్ళని అయితే బలి ఇస్తారనమాట. ఇంకా వాళ్ళు కోరుకున్న మొక్కులు అవన్నీ తీరాలని అలా చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, తాడి వచ్చేసి చాలా పెద్దదనమాట, పోతురాజు తాడి. చూడండి ఇక్కడైతే కోళ్ళను బలించి ఇంకా పలుకు అని అయితే వాటర్ అయితే పోస్తారనమాట, మన కోరికలు అవన్నీ వినాలని. ఇంకా ఇక్కడ వచ్చేసి ఊర్లో జనం అంతా ఆడపిల్లలు అందరూ వస్తారు కదా, చాలా బాగుంటుంది అనమాట. ఒక్కొక్కళ్ళు అందరూ పలకరించుకోవడం, ఇంకా అందరూ ఒక చోట కనపడతాం కదా, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా లాస్ట్కి పూజలు అయితే ఫినిష్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఇక్కడైతే అంతా అయిపోయినాక ప్రసాదానాలు అయితే తీసుకుంటారనమాట. చలిమిడి, వడపప్పు, పానకం అనేది ఇంకా అందరైతే ప్రసాదాలు తీసుకుని తింటారనమాట. ఇంకా మొత్తానికి సంక్రాంతి పండుగ అయితే ఇలా ఫినిష్ అయిపోతుంది మా ఊర్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మా ఇంటి ముద్దుగుమ్మలు ఇరుగో. బాయ్ బాయ్.